కంకణం పరమౌషధం అనేది మనకు బాగా తెలిసిన నానుడి. ఒంట్లో కాసింత నలతగా అనిపిస్తే చాలు మనలో చాలా మంది ఆ పూటకు ఏమీ తినకుండా ఉపవాసం చేస్తుంటారు. ఇక పండుగలు, పబ్బాలు, వ్రతాలు, నోముల సమయాల్లో మహిళల్లో చాలా మంది కనీసం ఒక పూటైనా ఉపవాసం చేస్తుంటారు. నిజానికి ఉపవాసం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు నిపుణులు. బరువు తగ్గడానికి, జబ్బుల తీవ్రత తగ్గుముఖం పట్టడానికి ఉపవాసం ఎంతో ఉపయోగపడుతుంటుంది. అయితే ఎలా పడితే అలా ఉపవాసం చేయడం, కొన్ని రోజులు కఠినంగా ఉపవాసం చేయడం, ఆ తరువాత మళ్ళీ యథావిధిగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. శరీరాన్ని అట్టే కష్టపెట్టకుండా ఉపవాసం చేయడం అన్ని విధాలా మేలు. ఉపవాసం చేయాల్సిన తీరుతెన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫాస్టింగ్ అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా అది ఎక్కువ మేలు చేస్తుంది అనమాట. మేలు చేస్తుంది. అలా అని రోజులు తరబడి ఒకేసారి ఎక్కువగా ఫాస్టింగ్ ఉండటం అనేది కరెక్ట్ కాదు. మనం ఫాస్టింగ్ ఎప్పుడు ఎలా అంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయటము, లేకపోతే నెలకి ఒక అలా చేయలేని వాళ్ళు, వారం వారం చేయలేని వాళ్ళు కనీసం నెలలో ఒక 3 times అన్న ఫాస్టింగ్ చేయటము, అలాగా షార్ట్ టర్మ్గా ఫాస్టింగ్ ఉండాలి. కానీ లాంగ్ టర్మ్ ఫాస్టింగ్స్ అంటే 40 days తర్వాత ఒకేసారి చేయటం అనేది కరెక్ట్ కాదు. అందుకే ఫాస్టింగ్ చేసినప్పుడు ఏం తీసుకోవాలి? ఫాస్టింగ్ చేసినప్పుడు మనము జనరల్గా కొంతమంది పండ్లు తింటూ ఉంటారు. పండ్లు అన్ని పండ్లు ఫాస్టింగ్తోనే పండ్లు తింటూ ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక్క రోజుకైతే పర్వాలేదు, లేదు వారంలో 2 రోజులైనా పర్వాలేదు. కానీ ఎక్కువగా ఎప్పుడు ఫ్రూట్ ఫాస్టింగే చేయటం అనేది కరెక్ట్ కాదు. అలా ఫ్రూట్ ఫాస్టింగే చేస్తూ ఉన్నప్పుడు మిగతా పోషకాలు అనేవి అందవన్నమాట. అంటే మెయిన్ ప్రోటీన్ అనేది బాడీకి అందదు ఫ్రూట్ ఫాస్టింగ్ చేసినప్పుడు. సో అందుకనే ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక్క పూటే తింటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూటే తింటున్నారు, మిగతా పూట ఏం తినట్లేదు అనుకున్నప్పుడు ఆ ఒక్క పూటలోనే ఫ్రూట్స్, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ అన్నీ అందేటట్టుగా మనం ఫాస్టింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎలా అంటే ఫాస్టింగ్ చేసినప్పుడు మన బాడీ ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మనం తీసుకునే ఆహారము మంచి ఆహారం అయి ఉండాలి. మంచి ఆహారం అయి ఉన్నప్పుడే అది మన శరీరానికి మేలు చేస్తుంది. అదే ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు ఏదైనా జంక్ ఫుడ్, స్వీట్ ఐటమ్తో మనం బ్రేక్ చేస్తే కనుక చాలా దుష్ప్రభావాలు శరీరానికి వస్తాయి. సో అందుకే ఫాస్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషకాలన్నీ అందేటట్టు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ కరెక్ట్ వేలో ఫాస్టింగ్ చేయాలి.